హలో అండి, వెల్కమ్ టు వల్వలాస్ హోమ్. సో ముందుగా మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ టైం మీకు యాదగిరిగుట్ట వెళ్ళామని చెప్పి వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, దాని కంటిన్యూషనే. అంటే అక్కడి నుంచి మేము మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. అయితే ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి గట్కేసరికి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే డే టైం కన్నా కూడా నైట్ టైం వెళ్తే కనుక చాలా బాగుంటుంది అని విన్నాను నేను. అయితే అలానే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా కుదరలేదు, డే టైం వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా ఎందుకంటే సురేంద్రపురికి వెళ్ళాం కదా, అది చూసేసుకుని మళ్ళీ మేము ఇక్కడికే వచ్చాం అనమాట టెంపుల్కి. రావడం డే టైమే వచ్చాము అప్పుడు కూడా. అయితే మాకు డే టైం వెళ్ళాం కాబట్టి అప్పుడు మొత్తం చూడలేదు టెంపుల్, ఓన్లీ దర్శనం వరకు వెళ్ళాము. ఆ రోజు ఏంటంటే సాటర్డే వెళ్ళాము. చాలా రష్గా ఉందన్నమాట. అప్పటికి నేను చాలా రీల్స్లో వింటూనే ఉన్నాను, టెంపుల్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా చూడాలనుకుంటే కనుక సాటర్డే వెళ్ళకూడదు, అస్సలు ఖాళీ ఉండదు అని విన్నాను. కానీ మాకు ఇంకా ఆ రోజే కుదిరింది. సర్లే శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది కదా అని చెప్పి ఇంకా అప్పుడు వెళ్ళాం. కానీ అస్సలు ఖాళీ లేదండి ఆ రోజు అయితే కనుక. చెప్పాలంటే ఇసుకేస్తే రాలేదంటారు చూడండి, అంతమంది జనం ఉన్నారనమాట. అండ్ ఆ రోజు టికెట్స్ తీసుకుని కూడా ఒక 2 అవర్స్ పాటు క్యూలో నించున్నాము. నేనే కాకుండా మా పర్ణిక పాపం నించోలేకపోయింది, ఇంకా అలానే ఉన్నామన్నమాట. స్వర్ణగిరికి వచ్చాము. మా తమ్ముడు వాళ్ళ కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్పింగ్ వచ్చేసి సురేంద్రపురికి వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పాము. అయితే ఆ రోజు మా చెల్లి వాళ్ళ పిల్లలకి బాగా వామిటింగ్స్ అయిపోయాయి అని చెప్పేసి అమ్మ డాడీ ఇంకా ఇక్కడికి రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను తమ్ముడు అలాగే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అండ్ పర్ణిక మేము మాత్రం వచ్చామన్నమాట. ఇంకా తీసింది. ఆ రోజు సాటర్డే అని చెప్పాను కదా, టెంపులే కాదండి కార్ పార్కింగ్కి కూడా మాకు ప్లేస్ దొరకలేదనమాట. చాలా టైం పట్టేసింది. ఇంకా కార్ పార్కింగ్ కోసం ముందుకు వెళ్తూ చాలా లోపలికే వెళ్ళిపోయాము. ఇంత దూరం మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ రాలేమని చెప్పేసి మేము దారిలో దిగిపోయి తర్వాత తమ్ముడు వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి పెట్టారంట. అసలు కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదనమాట, చాలా రష్గా ఉంది. సో ఇంకైతే మేము ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి. ఇంకా దర్శనానికి టికెట్స్ తీసుకుందామని చెప్పి వస్తున్నాం కదా, అప్పుడే దారిలో ఒక ఆవిడ కనిపించి ఇలా నామాలు పెడతామని చెప్పింది. పెట్టించుకున్నాం అనమాట. ఒక్కొక్కరికి 10 రూపీస్ తీసుకుంది. ఇంకా అక్కడ దర్శనం కోసం టికెట్స్ తీసుకోవడానికి అలాగే మొబైల్స్ అన్ని కూడా పెట్టుకునే కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ మొబైల్స్ ఇవ్వడం కోసం ఆ టికెట్స్ తీసుకునే దగ్గర కూడా ఖాళీ లేదనమాట, చాలా క్యూ ఉంది. అయితే ఇక్కడ మొబైల్స్ ఏంటంటే లోపలికి అలౌ చేయరని చెప్పేసి ఇంకా కౌంటర్లో ఇచ్చేస్తాము. అలాగే గుడికి దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక కంపల్సరీగా జడ వేసుకుని వెళ్ళాలండి, అలా అయితేనే అలౌ చేస్తారంట. మేము ఏంటంటే ఇంటి దగ్గర నుంచి జడ వేసుకుని వచ్చేసాము, మాకు తెలియదు అనమాట అక్కడ ఇలా ఉందని చెప్పేసి. కానీ వెళ్ళిన తర్వాత చాలా మంది ఏంటంటే హెయిర్ లీవ్ చేసుకుని అప్పటికప్పుడు అల్లుకుంటున్నారు, కొంతమంది అయితే వేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు వాళ్ళు చెప్పినా కూడా. ఇంకా మేమైతే 2 అవర్స్ పాటు లైన్లో ఉండి తర్వాత దర్శించుకున్నాము. లోపల గుడి అంతా కూడా చాలా బాగుంది అండ్ దేవుడిని చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట, అంత బాగుంది. మేము డే టైం వెళ్ళామని చెప్పాం కదా, మాకు దర్శనం అయ్యేసరికి అయితే నైట్ అయిపోయింది అనమాట, 8:30 అయిపోయింది. ఇంకా అప్పటికి చాలా వీక్ అయిపోయామన్నమాట, బాగా నీరసంగా ఉంది. ఇంకా చుట్టూ చూడలేమని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం, పర్ణిక కూడా నడవలేకపోతుంది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి అయితే వెళ్తున్నాం మేము. ఇంక వెళ్ళేటప్పుడు అయితే మేము ఇక్కడ కూర్చున్నాము, ఎందుకంటే తమ్ముడు కార్ తీసుకురావడం కోసం వెళ్ళాడు, చాలా దూరంలో పార్క్ చేశాడని చెప్పాను కదా. మీరు మళ్ళీ అంత దూరం నడవలేరక్క, ఇక్కడ ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పాడు. చాలాసేపు ఒక అరగంట పాటు అక్కడే కూర్చున్నాం. నాకు అనిపించింది ఈలోగా చూసేసినా సరిపోదునేమో కదా కార్ పార్కింగ్, అదే కార్ తీసుకురావడానికి వెళ్ళేలాగా అనుకున్నాను. కానీ వాళ్ళు లేకుండా మేము అక్కడ ఎలా చూస్తాం మాకు తెలియదు కదా అనిపించింది. అయితే ఎందుకలా అనిపించిందంటే వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఎప్పుడు వస్తామో అనిపిస్తుంది కదా, వెళ్ళినప్పుడే చూడగలం కానీ మళ్ళీ రాలేం కదా అనిపించింది. కానీ ఇంక ఓపిక లేక అయితే ఇంటికి వచ్చేస్తాము.
అవన్నీ చూడలేదు అని అనుకున్నాం, కానీ మా తమ్ముడు మళ్ళీ తీసుకొచ్చాడు అనమాట. యాదగిరిగుట్టకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఇటు తీసుకొచ్చాడు. చూసారు కదా, నైట్ టైము మేము వస్తూ ఉంటే టెంపుల్ దూరం నుంచి ఎంత బాగా కనిపించింది అనేది. సో ఇంకా మేమైతే ఇప్పుడు బైక్ పైన వచ్చాం కదా. ఫస్ట్ అయితే వెళ్ళిన తర్వాత బైక్ ఒక పక్కనే పార్క్ చేసుకున్నాం అనమాట. అయితే కార్కి పార్కింగ్ ఏంటంటే ఇంకా లోపలికి చాలా దూరం వెళ్ళాలి, కానీ బైక్స్ ఏంటంటే దగ్గరలోనే ఉందన్నమాట. ఇంకా మనకి అంత ఇబ్బంది లేదు అప్పుడు. ఈ టెంపుల్కి మనం ముందు వచ్చినప్పుడు కూడా నైట్ టైం చూసాం, కానీ ఆ వాళ్ళ అలసటగా ఉండడం వల్ల అంత బాగా చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. చాలా బాగుంది. గుడి అయితే మనకి 5 years పట్టిందంట మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అండ్ మొన్న వచ్చేసి వేరే వైపు నుంచి వెళ్ళాం కదా దర్శనానికి. ఇప్పుడు ఏంటంటే మెట్ల మార్గం నుంచి వెళ్తున్నాం అనమాట. అండ్ వెళ్ళేటప్పుడే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయన్నమాట. చాలా పెద్దగా ఉండి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తూ ఉంటే. ఇంకా అక్కడైతే దండం పెట్టుకుని, అలాగే ఇక్కడ కాయిన్స్ కూడా ఇలాగా నిలబెడుతున్నారు అనమాట. కోరుకుని చాలా మంది అక్కడ ఖాళీ లేదు. ఇంకా సాటర్డే రోజు అయితే ఇంకా నాకు అది కనిపించలేదు అనమాట. అంత రష్గా ఉంది. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూశాను కదా ఎక్కడ ఉన్నాయని చుట్టూ వెతుక్కున్నాను, కానీ నాకు తెలియలేదు. సో మళ్ళీ మేము ఇలా వెళ్ళేటప్పుడు కనిపించింది. అయితే ఇక్కడ స్వామివారి పాదాలకి దండం పెట్టుకుని అప్పుడైతే స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ నుంచి అయితే మనం పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ అనమాట. స్టెప్స్ అన్ని కూడా ఎక్కేసి మనం పైకి రాగానే ఫస్ట్ అయితే ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ జనం ఉన్నారు చూసారా, అదంతా మళ్ళీ క్యూ లైన్ అనమాట. అయితే అప్పటికి ఇంకా ఉన్నారు. మళ్ళీ మనం వెళ్ళినా కూడా ఒక 1 hour 1.5 hour ఈజీగా పడుతుంది దర్శనానికి. అండ్ యాదగిరిగుట్ట కూడా వెళ్ళాము. అండ్ స్టెప్స్ ఎక్కి వెళ్ళాము కదా, అక్కడ కూడా ఇంకా మొన్న అలాగో దేవుడిని చూసేసాం కాబట్టి మిగతా ఏ ప్లేస్లు అయితే చూడలేదు. అవి చూసి ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్నాం అనమాట. అనుకుని ఇంకా టెంపుల్ చుట్టూ కూడా చూడడానికి వచ్చాము. మేము సాటర్డే వచ్చినప్పుడు ఇవన్నీ చూడలేదు. అప్పుడు జనం ఎలా ఉన్నారో తెలియదు. ఓన్లీ దర్శనం లైన్ వరకే తెలుసు అనమాట. ఇంక తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళింది మంగళవారం కదా. ఆ రోజు కూడా ఆల్మోస్ట్ కొంచెం జనం అయితే బాగానే ఉన్నారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము. స్వామివారు అయితే ఇలా పైకి చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నారు. అంటే ఇక్కడ వీడియోలో మీకు ఎలా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగున్నారు అనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ పెద్ద గంట ఉంటుందన్నమాట. అయితే ఆ గంటకి ఇనప తీగలు కట్టేసి ఉన్నాయి. ఇంతకు ముందు ఏంటంటే దాని కిందన ఉండేదన్నమాట స్టోన్ లాగా. అదేంటంటే జనం అందరూ కూడా చాలా కష్టపడి ఊపాలంట. చాలా బరువు ఉంటుంది కదా, ఇంచుమించు 35 kgs 25 kgs అని చెప్పారు, నాకు ఐడియా లేదు. అది అందరూ పట్టుకుని లాగేయడం వల్ల ఊడిపోయిందంట. అందుకోసం ఇప్పుడైతే ఇంకా చుట్టూ మనకి దగ్గరికి వెళ్ళడానికి లేకుండా గ్రిల్స్ పెట్టేశారనమాట. ఇంకా దగ్గరికి వెళ్ళడానికి లేదు, అక్కడి నుంచి చూసామన్నమాట. చూసి ఇంకా పక్క నుండి మొత్తం అంతా కూడా చూసాం. మొత్తం అంతా లైట్స్తో ఉండి చాలా బాగుంది అనమాట నైట్ టైం వ్యూ అయితే.
ఇంకా అది కూడా చూసుకుని అలా ముందుకు వస్తూ ఉంటే అక్కడ వాటర్ వస్తూ కృష్ణుడు ఉన్నారనమాట, కృష్ణుడి విగ్రహం. అది కూడా చాలా బాగా అనిపించింది, లైట్స్తో ఉండి ఫుల్ వాటర్తో ఉండి. ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంక ఈ టెంపుల్కి హైలైట్ అంటే ఇదనే చెప్పాలేమో. సో ఇంకా పైనుంచి చూసినా కింద నుంచి చూసినా కూడా వ్యూ అంతా కూడా చాలా బాగుందన్నమాట. పైనుంచి చూస్తూ ఉంటే స్వామివారు చాలా బాగా కనిపిస్తున్నారు. అంటే వాటర్లో ఉన్నారు కదా, అనంత పద్మనాభ స్వామి వారు. సో ఇంకా 2 కళ్ళు సరిపోలేదన్నమాట అవి చూస్తూ ఉంటుంటే. అండ్ చుట్టూ కూడా కింద పైన కూడా జనం ఎంతమంది ఉన్నారో. అండ్ అక్కడ ఏంటంటే వాటర్లో చాలా మంది కాయిన్స్ వేస్తున్నారనమాట. మేము కూడా అలానే వేసాము. అయితే ఆ కాయిన్స్ వాళ్ళు ఇంకా తీయట్లేనట్టుంది. ఆ వాటర్లోంచి ఆ కాయిన్స్ అన్నీ కూడా బాగా మెరుస్తూ ఆ లైటింగ్ వచ్చి మన ఫేసెస్కి తగులుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. నిజంగా చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ టెంపుల్కి నైట్ టైం వెళ్తే కనుక చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ వాటర్లో కాయిన్స్ వేస్తున్నారని చెప్పాను కదా, మా పర్ణిక తను కూడా వేస్తాను ఇమ్మని అడుగుతుంది అనమాట. ఇంకా కాయిన్స్ లేవు మా దగ్గర, నోట్లే ఉన్నాయి. అవి వేసినా అవ్వదు కదా, తడిచిపోతుంది. అది చెప్తే నాకు కావాలి, నాకు ఇవ్వు అని అడుగుతుంది. మా తమ్ముడిని వెళ్ళి అడిగింది, వాడి దగ్గర కూడా నా దగ్గర లేదమ్మా కాయిన్ అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఇదే జరుగుతుంది. తర్వాత ఇంకా అది చూసేసి కిందకి వెళ్దాం అనుకున్నాం, కానీ కిందన వెళ్ళిన తర్వాత చాలా మంది ఉన్నారనమాట. వెళ్ళినా కూడా సేమ్ మళ్ళీ స్వామివారిని పైనుంచి ఎలా చూసామో అలాగే కొంచెం దూరంగా ఉండే చూడాలి, ఇంకా దగ్గరికి వెళ్ళడానికి లేదనమాట. సరే ఇంకా పక్కకు వచ్చి కూర్చుందామని చెప్పి ఇంకా దాహం వేస్తుంది. పర్ణిక కూడా నాకు డ్రింక్ బాదం మిల్క్ ఏవో అడుగుతుంది కదా, అవేవో అడిగితే ఇంక వీళ్ళిద్దరూ తీసుకురావడానికి వెళ్తున్నారు. మేమైతే అక్కడ కూర్చున్నాము. కూర్చుని చూస్తే చుట్టూ వ్యూ అంతా కూడా చూడండి ఎంత బాగుందో. అలాగే పెడతాను, అలాగే పెడతాను. ఇలా ఎక్కడిస్తున్నాడు. ఇంకైతే వెళ్ళిపోతున్నామండి, లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. అయితే నేను వీడియో తీస్తుంటే మా తమ్ముడు చూసారు అలా ఎక్కిరిస్తున్నాడు. మ్యాక్సిమం వీడియో అన్నీ కూడా మీరు చూస్తున్న వీడియోస్ అన్నీ కూడా వాడే తీశాడు. ఏవైతే వాడికి అనిపిస్తున్నాడో కొన్ని మరి మాతో పాటు వచ్చాడు వాడు కూడా ఉండాలని చెప్పి కొన్ని క్లిప్పింగ్స్ నేను తీసాను అనమాట. అయితే వచ్చేటప్పుడు మేము స్టెప్స్ పై నుంచి వెళ్ళాము కదా, వెళ్ళేటప్పుడు అయితే ఆ స్టెప్స్ పక్కనే ఈ రూట్ ఉంటే ఇలా వచ్చేస్తున్నాము. ఆ పక్కన బాగా మొక్కలు వేసి ఉన్నాయన్నమాట. మా పర్ణికకి ఫ్లవర్స్ అంటే పిచ్చి కదా, నాకు ఒక ఫ్లవర్ కావాలి అని అడుగుతుంది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకువెళ్ళాలి కానీ మేము అక్కడి నుంచి తీసుకొస్తున్నాం అనమాట. ఏం కావాలి? పువ్వులా? వీళ్ళు అక్కడ ఉన్నాయి ఎల్లో ఫ్లవర్స్. చిన్న పువ్వు అండి కోసి ఇయ్యారు. అదే ఫ్లవర్ కావాలని అడిగినప్పుడు అలా తీసుకోకూడదమ్మా, మనం తీసుకురావాలి కానీ ఇక్కడ నుంచి మనం తీసుకోకూడదు అని నేను చెప్పచ్చు. కాకపోతే అది మధ్యాహ్నం నుంచి కూడా అవన్నీ తిరిగి లాస్ట్లో ఒక ఫ్లవర్ అడిగినప్పుడు అలా తీయకూడదు తప్పమ్మా అని నాకు చెప్పాలనిపించలేదన్నమాట. సో అది పువ్వు ఇస్తే దాని మొహంలో ఆనందం చూడాలి అనిపించింది. అందుకే ఇంకా తమ్ముడిని కోసిమ్మన్నాను. మీరైతే ఈ విషయంలో ఎవరు తప్పు పట్టరా అనుకుంటున్నాను. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ తాగుతుంది. అండ్ అక్కడ కొన్ని టాయ్స్ అవి ఉన్నాయన్నమాట, అవి అడుగుతుంది. సర్లే అడుగుదామని చెప్పేసి అడిగితే చాలా కాస్ట్ చెప్పేశారు. తర్వాత ఏమనుకుంది, అది పోన్లేమ్మా మనం వేరే ప్లేస్కి వెళ్తాం కదా అక్కడ కొనుక్కోవచ్చులే వద్దులే అని చెప్పింది. ఇంకైతే తర్వాత మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అలా బైక్ పై వెళ్తూ ఉంటే ఆ చందమామ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటుంది. పర్ణిక దారి పొడవునా చూసుకుంటూ వచ్చింది. సో ఇంకా తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మొత్తానికి అయితే స్వర్ణగిరి టెంపుల్ డే టైం ఎలా ఉంటుందో చూసాను, అలాగే నైట్ టైం ఎలా ఉంటుందో కూడా చూసాను. నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపించాను. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వ్లాగ్. అయితే కనుక నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే దగ్గరలో ఉన్న వాళ్ళు ఇప్పటివరకు వెళ్ళకపోతే కనుక ఒక్కసారి వెళ్ళండి, చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ కూడా. మరి ఈ బ్లాగ్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.